మీరు 'మంగళవారం' తర్వాత ఇంకా చాలా సినిమాల్లో కనిపిస్తారు అని అనుకున్నాము. కానీ కనిపించలేదనమాట. ఎందుకు? అంటే మీ వరకు స్క్రిప్ట్స్ రాలేదా? ఇమ్మీడియేట్ వారం 10 రోజుల్లోనే ఐ హ్మ్. కైండ్ ఆఫ్ సైన్డ్ ఫస్ట్ 'డర్టీ హరి' తర్వాత. హ్మ్. టోటలీ డిఫరెంట్, డయామెట్రికలీ ఆపోజిట్, వెరీ ఫ్రెష్, తెలుగు ఆడియన్స్ లవింగ్ సింపుల్ లవర్ బాయ్ హ్మ్. ఆర్ ఫ్యామిలీ డ్రామాతోని ఇంటర్ట్వైన్ అయిన అలాంటి ఒక ఫిల్మ్. ఇంకొకటి వెరీ ఫ్రెండ్షిప్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఓకే. ఇమ్మీడియట్గా సైన్ చేశాను. ఓన్లీ టైమింగ్ హ్మ్. కోవిడ్ 2, కోవిడ్ 1 మధ్యలో వచ్చిన సినిమా నాది 'డర్టీ హరి'. దాని తర్వాత బట్ కోవిడ్ 2 వల్ల బిజినెస్ మారుతుండే, పరిస్థితులు మారుతుండే, ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్లో ఒక కన్ఫ్యూజన్, హ్మ్. ఎకనామిక్ యూనో డైమెన్షన్స్ లేకుండా దాని ఎట్లుంటుంది అనేది, థియేటర్స్ కొన్ని రోజులు బంద్ అవ్వడము. అప్పుడు ఈ కన్ఫ్యూజన్లో సైన్ చేశాను, అలా వెయిట్ చేశాను. మ్యూజిక్ కూడా రెడీ అయిపోయింది, అన్నీ రెడీ అయిపోతుంది, అబ్బా సినిమా చేసేస్తాము, కానీ అది ఎప్పుడు కాలేదు. బట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల కాలేదు. వచ్చిన దాంట్లో నచ్చిన సబ్జెక్ట్స్ ఇవి రెండు నేను తీసేసుకున్నాను. కానీ అలా ఒక 1 year అలా గాలికి ఎగిరిపోయింది అనమాట దాని వెయిటింగ్లో అవుతుందని చెప్పి. హ్మ్. మిగతాయి నాకు అంత నచ్చలేదో, లేకుంటే నేను చేస్తే నాకు తప్పనో, లేకుంటే నాకు నచ్చకపోవడమో హ్మ్. అలాంటివి జరిగాయి. అలా ఇమ్మీడియట్ దాని తర్వాత కొంచెం గ్యాప్లో మళ్ళీ 'మంగళవారం' ఒకటి వచ్చింది. 'మంగళవారం' వాజ్ ప్యూర్లీ ఫర్ మీ, ఇట్ వాజ్ ద ఫిల్మ్ మేకర్, టు బీ వెరీ ఫ్రాంక్. ఐ నో హీస్ లైక్ ఫ్యాబ్యులస్ టెక్నీషియన్. అండ్ అజయ్ గారిది ఒక రూరల్ ఆడియన్స్తోని స్ట్రాంగ్ కనెక్ట్ ఉంటుంది దాంట్లో. నాకు రూరల్ ఆడియన్స్ని నన్ను చూసే ఒక ఆపర్చునిటీ అనుకున్నాను. హ్మ్. ఫిల్మ్ ఉమెన్ డ్రివెన్ ఫిల్మ్, నాకు తెలుసు ఇట్స్ ద హీరోయిన్స్ ఫిల్మ్ అని. హ్మ్. కానీ నేను ఒక క్యాటలిస్ట్, స్టోరీని తిప్పే ఒక ట్విస్ట్ ఇచ్చే ఉంటుంది. యెస్. సో వై లూజ్ అన్ ఆపర్చునిటీ వెన్ యూ క్యాన్ రీచ్ డీపర్ ఆడియన్స్. ఒక డిఫరెంట్ 'డర్టీ హరి' ఆడియన్స్ వాజ్ వెరీ డిఫరెంట్. యెస్. సో ఆ తాపత్రమిక మేకింగ్ వాజ్ వెరీ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ ఒక 9-10 నెలల్లో సంవత్సరం అయింది. రిలీజ్ అయ్యే వరకు ఇంకొంచెం ఆల్మోస్ట్ 1 year అయితే ఈజీగా అయింది. అలా ఒకటి అయింది. సో ఆ రీజన్స్ వల్ల వచ్చిన గ్యాప్స్. అండ్ దెన్ 'అగదా' నౌ. హ్మ్. సో ఐఎమ్ యాక్చువల్లీ క్వైట్ కాన్ఫిడెంట్. దీని 'అగదా' తర్వాత మీరు బాగా గుర్తుండిపోతారు మా అందరికి. Please ask him to do సీరియస్లీ. some love stories, no? ఐ వాంట్, నీకు తెలుసు, ఐ వాంట్ టు డూ లవ్ స్టోరీస్, లైక్ వెరీ ఇంటెన్స్, లైక్ హార్ట్ Heart-wrenching. wrenching లవ్ స్టోరీస్, లైక్ వెరీ, ఎందుకంటే లవ్ స్టోరీస్ చాలా టైం నుంచి రావట్లేదు నాకు తెలుసు. తీయడం కూడా చాలా రిస్క్, రాయడం కూడా ఈ మధ్య అంత కష్టమే అది. ఐ హోప్ ఐ గెట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. లేకుంటే ఫుల్ ఇంటెన్స్ డ్రామాస్ కూడా నాకు నచ్చుతాయి, బట్ లవ్ స్టోరీ చాలని నాకు ఏదో ఉంది గట్టిగా.